హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో ముందు రావడం జరిగింది. సో ముందుగా నిఫ్టీ మీరు చూస్తే కనుక 91 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. అండ్ 16,000 ఏదైతే లెవెల్ ఉందో సైకలాజికల్ లెవెల్ కింద నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. అది మనం చాలా రోజుల నుంచి నేను చెప్తా వచ్చాను కదండి. 16,200 అనేది ఒక మేజర్ హడ్డిల్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. అది దాటి వెళ్ళడం కొంచెం టఫ్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది ఆల్రెడీ, రైట్? సో అయితే ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఆ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవ్వలేకపోతుంది. అగైన్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుందన్నమాట అండి క్లియర్ కట్గా. ఎఫ్ఐఐస్ ఈరోజు 2,800 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఐఏస్ 1,800 కోట్లు బై చేయడం జరిగింది అనమాట అండి. సో ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ కొంచెం స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా గత కొన్ని రోజులు ప్రీవియస్గా మీరు చూస్తే కనుక యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ లేదు మనకి. సో చాలా డ్రై మార్కెట్ అని చెప్పి అనుకోవడం జరిగింది కదా. సో అయితే ఒక ఫుల్ బాడీ రెడ్ క్యాండిల్ అనేది క్లియర్ కట్ స్ట్రెంగ్త్ ఇన్ వీక్నెస్ అనమాట. అంటే క్లియర్ కట్గా వీక్నెస్ ఉంది అని చెప్పి, వీక్నెస్ స్ట్రాంగ్గా ఉందని చెప్పి మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. జనరల్గా లైక్ ఇలా చూడండి, ఒక రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ ఫుల్ బాడీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కూడా, అది బుల్లిష్నెస్ అని చెప్పి అనుకోవడం జరిగింది. గ్యాప్ అప్ వస్తే కనుక సో అంటే ఈ రేంజ్ గ్యాప్ డైరెక్ట్గా ఫిల్ అయితే కనుక అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. బట్ అలా రాలేదు, స్లైట్ గ్యాప్ అప్ 2 స్టెప్స్ కింద రావడం జరిగింది. అండ్ మనం డిస్కస్ చేయడం జరిగింది, ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో 16,200 300 లెవెల్స్ కొంచెం టఫ్ అని చెప్పి అనుకోవడం జరిగింది కదా. సో నిన్న కూడా నేను షేర్ చేయడం జరిగింది. సో వీక్నెస్ ఉందని చెప్పి ఆ లెవెల్స్ నుంచి ఈరోజు పడడం అనేది జరిగిందనమాట, రైట్? సో నిఫ్టీ అనేది క్లియర్ కట్గా సో వీక్నెస్లో ఉందనేది ఖచ్చితంగా మనకు అర్థమైంది కదా. అయితే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్ అనేది ఖచ్చితంగా ఉంది. సో నేను చెప్పడం జరిగింది, ఒక అప్ స్వింగ్ తర్వాత కైండ్ ఆఫ్ బేరిష్ హరామీ ప్యాటర్న్ రావడం జరిగింది, విచ్ ఈస్ కన్సిడర్ టు బి రివర్సల్. జనరల్గా బేరిష్ హరామీ రివర్సల్ ప్యాటర్న్ కింద కన్సిడర్ చేస్తారన్నమాట అండి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సో టెక్నికల్గా మీరు చూస్తే కనుక సో వీక్నెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ క్యాండిల్ స్టార్టెడ్ ఫార్మింగ్ ఇన్సైడ్ ద క్లౌడ్, రైట్? సో ఏదైతే స్ట్రెంత్ అయిందో ఇప్పుడు స్ట్రెంత్ అంతా మళ్ళీ వీక్నెస్ కింద మారిందనమాట అండి. సో ఎందుకంటే ఈరోజు కొన్ని బ్యాంకింగ్ సంబంధించి న్యూసెస్ రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించి సమ్ న్యూస్ వచ్చిందనమాట అండి. సో ఏదో సమ్ 2,100 crores సంథింగ్ రిలేటెడ్ అమౌంట్ ఇష్యూ రావచ్చు, స్ట్రెస్ రావచ్చు అని చెప్పి రిజల్ట్స్ ముందర ఐ థింక్ సో ఆ స్టాక్ ఏంటంటే 5% దాకా పడిపోయిందనమాట అండి. సో ఆ విధంగా ఏంటంటే ఆ న్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు రియాక్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి సో పడింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ విచ్ ఈజ్ హెవీ వెయిట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ నిఫ్టీ, సో అది కూడా పడడం జరిగిందనమాట అండి. సో అందులో కూడా సెల్లింగ్ ప్రెజర్ అహెడ్ ఆఫ్ ద రిజల్ట్స్ అనేది మనకు క్లియర్గా మనకు కనిపించింది ఫ్రెండ్స్, రైట్? సో ఈ విధంగా మీరు చూస్తే కనుక బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా కొంచెం వీక్నెస్ అనేది ఉండడం అనేది జరిగిందనమాట అండి. సో ఇలాంటి న్యూస్ వల్ల జరిగింది. బట్ ఎనీహో ఇట్స్ గుడ్, ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ. సో ఏదైనా ఒక న్యూస్ వచ్చేలా వస్తే మంచి బ్యాంక్స్ కూడా ఆటోమేటిక్ కరెక్ట్ అవుతాయి కాబట్టి బ్యాంక్ ఇండెక్స్ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం రీజనబుల్ వాల్యూషన్లో ఉందని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో మనకు ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి, రైట్? సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ క్లైమ్ చేస్తుంది అన్నట్టు అనిపించింది నిఫ్టీ, బట్ అగైన్ ఇట్ క్లోజ్డ్ బిలో దట్, రైట్? ఎందుకంటే మూవింగ్ యావరేజ్ అన్ని పాయింటింగ్ టువర్డ్స్ డౌన్ సైడ్, స్టిల్ వీక్నెస్ అనమాట అండి. సో ఖచ్చితంగా అన్ని మూవింగ్ యావరేజ్ కింద ప్రైస్ ఉంది. ఓన్లీ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన షార్ట్ టర్మ్ విచ్ ఈస్ వెరీ వెరీ షార్ట్ టర్మ్, దానిపైన ఆ మూవింగ్ యావరేజ్ పైన మాత్రం ఉందే తప్ప సో అదర్ దాన్ దట్ సో మిగతా అంతా కూడా మీరు చూడొచ్చు అనమాట, రైట్? అయితే ఈరోజు ఇంకొక మేజర్ డేటా కూడా జస్ట్ నో రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దట్ ఈజ్ సిపిఐ ఇన్ఫ్లేషన్. మొత్తం అరౌండ్ ద వరల్డ్ అందరూ కూడా దీని మీద ఫోకస్ అనమాట అండి, ఎవరైతే మార్కెట్ రిలేటెడ్ పర్సన్స్ ఉన్నారో. సో అదేవిధంగా యూఎస్లో ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరూ ఫోకస్ అనమాట. ఇన్ఫ్లేషన్ మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో 9.1% రావడం జరిగింది, విచ్ ఈజ్ హిస్టారికల్ హై అనమాట అండి. సో చాలా ఎక్కువ. యాక్చువల్గా ఎస్టిమేట్ చేసిన దానికంటే 8.7 సంథింగ్ లైక్ దట్ అనలిస్టులు అందరూ రకరకాల ఎస్టిమేషన్స్ చేశారన్నమాట అండి. ఓకే, సో అది బట్ ఈ ఇంక్రీజ్ మాత్రం చాలా ఫాస్ట్గా యాక్చువల్గా ఎస్టిమేషన్స్ దాటి రావడం జరిగింది. అండ్ హిస్టారికల్ హై మీరు చూడొచ్చు అనమాట, హైయెస్ట్ ఇన్ మోర్ దాన్ 40 years. ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడు యూఎస్లో చూడలేదన్నమాట అండి. ప్రైజెస్ అన్ని డబుల్ అయిపోయినాయి అని చెప్తున్నారన్నమాట అండి. ఓకే, మీరు చూడొచ్చు అనమాట అండి. సో బిగ్గెస్ట్ గెయిన్ అంటే ఇది గెయిన్ అనమాట, డిఫరెన్స్ ఇది నార్మల్ ట్రెండ్ అనమాట అండి. సో బిగ్గెస్ట్ గెయిన్ సిన్స్ 2005 మీరు చూస్తే, అంటే ఏదైతే రెసెషన్ ఉందో దాని ముందర ఒక పీక్ రావడం జరిగింది. బట్ కానీ మీరు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైనా కూడా హిస్టారికల్ జనరల్ యావరేజ్ ఏదైతే ఉందో 5% 4% ఉంది కదా, అంటే లైక్ 2005-6 టైంలో. సో అది పీక్ అవడం జరిగింది, 5-6 లెవెల్స్కి వెళ్ళడం జరిగింది, 5 దాటి. ఓకే, సో తర్వాత రిసెషన్ వచ్చినప్పుడు మీరు చూడొచ్చు అనమాట, ఇన్ఫ్లేషన్ కాస్త డీఫ్లేషన్ కింద సో నెగిటివ్గా ఇక్కడ చూపించడం జరిగిందనమాట అండి. సో మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక యాక్చువల్గా సో ఈ పీక్ ఏదైతే ఉందో దానికి మించిపోయి చాలా అంతకు మించి అన్నట్టు చాలా ఎక్కువగా వెళ్ళిపోవడం జరిగింది. సో అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. సో విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. డెఫినెట్గా
ఫెడ్ ఇమీడియట్‌గా రేట్ ఇంక్రీజెస్ అనేవి స్టెప్స్ తీసుకుంటారు. అందులో డౌటే లేదు. సో, అందువల్ల ఏంటంటే ఒకవేళ 50 బేసిస్ పాయింట్స్ కాకుండా 75 అలాంటి ఏదన్నా తీసుకుంటే గనక కొంచెం లిక్విడ్ టైటనింగ్ అనేది అగ్రెసివ్‌గా జరిగితే గనక మార్కెట్స్‌లో లిక్విడిటీ క్రంచ్ కొంచెం ఫాస్ట్‌గా వస్తది కాబట్టి మార్కెట్స్ దాన్ని నెగెటివ్‌గా తీసుకుంటాయండి. ఆల్రెడీ బట్ మార్కెట్ దాన్ని స్లోగా డిస్కౌంట్ చేస్తుందనమాట అండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో, ఖచ్చితంగా అందుకే వీక్‌నెస్ అని మార్కెట్స్ ఇంతలా పడిపోవడం అనేది. సో, ఎప్పుడైతే ఈ వరస్ట్ అన్నీ అయిపోతాయి అనుకుంటామో ఆ టైంకి ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ అయిపోయి రివర్స్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, మార్కెట్ ఆల్రెడీ బాటమింగ్ అవుట్ అనేది ప్రాసెస్‌లో ఆల్రెడీ ఉందనమాట అండి. సో, ఇంకా మోర్ డౌన్ సైడ్ స్లైట్‌లీ ఉండొచ్చు. బట్ సమ్‌వేర్ ఇట్ విల్ బాటమ్ అవుట్ అనమాట అండి ఖచ్చితంగా. సో, అయితే ఈరోజు యూరోప్ మార్కెట్ చూస్తే గనక యూరోప్ మార్కెట్ సంబంధించి వేరే కన్సర్న్స్ అండి. రష్యా ఏదైతే సప్లై ఉందో గ్యాస్ సప్లై కట్ చేయడం జరిగింది. సో, అయితే లైక్ డాక్స్ జర్మనీ రిలేటెడ్ ఇండెక్స్ కదండీ. జర్మనీలో మీరు 60% ఆఫ్ దేర్ ఎనర్జీ అనేది కేవలం రష్యా నుంచి మాత్రమే దే ఆర్ ఇంపోర్టింగ్ అనమాట. సో, అంత డిపెండెన్స్ అనేది ఉందనమాట. సో, అయితే ఇప్పుడు అది కూడా ఒక సినారియో. సో, ఇలా డిఫరెంట్ జియోపొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, సో, ఇవన్నీ కూడా ప్లే చేస్తున్నాయనమాట అండి. సో, అందువల్ల ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ చూస్తే కనుక మిక్స్డ్‌గా ఉన్నాయి. మోస్ట్‌లీ దే ఆర్ ఇన్ రెడ్ బట్ నాట్ డీప్ రెడ్ అనమాట అండి. సో, అయితే మాత్రం కొంచెం కాషియస్‌గానే ఇది ఆల్రెడీ చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం కదా! ఒకవేళ ఏదైనా పొజిషన్స్ తీసుకున్నా తక్కువ క్వాంటిటీస్ తీసుకోవడం ప్లస్ స్టాప్ లాస్‌లు ప్రాపర్‌గా ఫాలో అవ్వడం అనేది నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా! సో, నాస్డాక్ ఇవన్నీ కూడా యాక్చువల్‌గా అది కూడా నేను చెప్పడం జరిగింది. ఈటీఎఫ్స్ ఇవన్నీ స్లోలీ ఐయామ్ అక్యుములేటింగ్ అనమాట అండి. ఒకవేళ అనదర్ ఫాల్ ఏదన్నా మళ్ళీ వస్తే కనుక అగైన్ ఐ విల్ యాడ్ మోర్. సో, ఖచ్చితంగా ఐ హావ్ బీన్ వెయిటింగ్ అనమాట అండి. సో, స్లోగా ఐయామ్ అక్యుములేటింగ్ నాస్డాక్ ఈటీఎఫ్ 100 అని చెప్పి సో, నాస్డాక్ 100 షేర్స్‌లో మనం ఈటీఎఫ్స్ త్రూ మన ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చనమాట అండి. ఓకే. సో, ఈటీఎఫ్స్ బై చేయొచ్చనమాట ఫ్రెండ్స్. రైట్. సో, అలాగేంటంటే ఇది పాసివ్ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట అండి. రైట్. సో, ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇంకా కరెక్షన్ కనుక వస్తే కనుక డెఫినెట్‌గా రావడం జరుగుతుంది. ఎందుకంటే మేజర్ టెక్ కంపెనీస్ అన్నీ కూడా మనకి కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్‌లో దొరుకుతున్నాయి కాబట్టి సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి డెఫినెట్‌గా మంచి ఆపర్చునిటీ అనమాట. బట్ షార్ట్ టర్మ్‌లో మాత్రం ఖచ్చితంగా ప్రెషర్ ఉంటది. షార్ట్ టర్మ్‌లో కొంచెం అనేది మనం వీ హావ్ టు బి రెడీ అనమాట. రైట్. సో, నిన్న కూడా ఆప్షన్ చైన్ నేను మీకు షేర్ చేసినప్పుడు చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఆప్షన్ చైన్ మనం డిస్కస్ చేసాం కదా! విచ్ ఈస్ క్లియర్‌లీ పాయింటింగ్ ఔట్ టువర్డ్స్ వీక్‌నెస్, టువర్డ్స్ డౌన్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా! సో, ఎందుకంటే పుట్ రైటర్స్ అందరూ కూడా ఎగ్జిట్ అయిపోతున్నారు. పుట్ రైటర్స్ అందరూ వైండ్ అప్ చేసేస్తున్నారు. నిన్న మీకు షేర్ చేయడం జరిగింది కదా! ఆప్షన్ చైన్ డేటా. క్లియర్ కట్ ఇండికేట్ చేయడం జరిగింది. అండ్ కాల్ రేటింగ్ జరుగుతుంది అగ్రెసివ్‌గా అని కూడా నేను ఓపెన్ ఇంట్రెస్ట్ హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ నిన్నే యాడ్ అయిందని చెప్పి నేను కూడా షేర్ చేయడం జరిగింది. సో, రేపు వీక్లీ ఎక్స్‌పైరీ కదా! సో, డెఫినెట్‌గా మనం చూడాలన్నమాట అండి. సో, ఒకవేళ ఏదైనా న్యూస్ ఏదైనా కొంచెం రికవరీస్ అవి గ్లోబల్ మార్కెట్స్ వస్తే గనక మళ్ళీ అగైన్ కాల్ రైటర్స్ ప్రెషర్‌లో వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ లెట్ అస్ సీ రేపు ఏదైనా వాలటిలిటీ అనేది మార్కెట్‌లో ఉంటదేమో చూడాలి. ఈరోజు కూడా కొంచెం మొమెంటమ్ అనేది చాలా రోజుల తర్వాత యాక్చువల్‌గా రీసెంట్‌గా వెన్ ఐ ఇంట్రాడే ప్లే చేసినప్పుడు చూస్తే గనుక మొమెంటమే ఉండట్లేదనమాట అండి. చాలా స్లగ్గిష్‌గా ఉంటుంది మార్కెట్ గత కొంతకాలంగా. బట్ ఈరోజైతే కొంచెం డెసిసివ్ క్లియర్ కట్ డైరెక్షనల్ మూవ్స్ లాగా మనకి రావడం జరిగిందనమాట అండి. సో, క్లియర్ కట్‌గా ఓవరాల్‌గా డైరెక్షనల్‌గా రావడం జరిగింది. అయితే నిఫ్టీ యాక్చువల్‌గా కొంచెం బ్యాంక్ నిఫ్టీ కంటే కొంచెం బెటర్‌గా అనిపించిందనమాట అండి ఈరోజు. సో, నిఫ్టీలో కొంచెం బానే స్ట్రెంత్ కనిపించింది. బట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంకింగ్ న్యూస్ ఇవన్నీ మధ్యాహ్నం నుంచి రావడం జరిగిందనమాట అండి. బట్ బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి కొంచెం వీక్‌నెస్ అనేది మార్నింగ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ తర్వాత మాత్రం అలా కంటిన్యూగా అది మెయింటైన్ చేయలేక ఎప్పుడైతే బ్రేక్ అయిందో సో, కంటిన్యూ డౌన్ ట్రెండ్ అనేది సో, బ్యాంక్ నిఫ్టీలో విట్‌నెస్ చేసాం ఫ్రెండ్స్. రైట్. ఓకే. సో, అదేవిధంగా మన సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో, సెక్టర్ రొటేషన్ విషయానికి వస్తే గనక సో, ఈరోజు ఫార్మా మళ్ళీ లైమ్‌లైట్‌లోకి రావడం జరిగింది పిక్చర్‌లోకి. అండ్ సర్వీసెస్, ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. నిఫ్టీతో పోల్చుకుంటే ఇవి అండర్ పెర్ఫార్మ్ చేసాయన్నమాట అండి. బట్ అవుట్ పెర్ఫార్మ్ చేసింది వచ్చి ఫార్మా అనమాట అండి. సో, చాలా కాలం తర్వాత ఫార్మా యాక్చువల్‌గా చాలా ప్రెషర్‌లో ఉంది కదండీ. సో, ఇట్ ఫెల్ డౌన్ లైక్ ఎనీథింగ్ చాలా పడిపోయినాయి కదా! ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా. బట్ మీరు చూస్తే గనక రైట్. సో, అయితే గుడ్ బౌన్స్ బ్యాక్ అనమాట అండి. బట్ ఎనీహౌ సో, స్టిల్ ఇట్ ఈస్ ఫార్మింగ్ లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్. అంటే పీక్స్ మీరు చూస్తే కనుక స్టిల్ డౌన్ ట్రెండ్ కిందే ఇండికేట్ చేస్తుందనమాట అండి. సో, బట్ కానీ ఈరోజు అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. సో, ఇది సెక్టర్‌కి సంబంధించిందనమాట అండి. సో, అయితే ఈరోజు స్టాక్స్ విషయానికి వస్తే గనక సో, ఒకే ఒక స్టాక్ ఉందనమాట అండి. సంవాట్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఓకే. లెట్ మీ షేర్ ద స్టాక్. సో, అది నేను మీకు షేర్ చేస్తానమాట అండి. సో, అయితే క్లియర్ కట్‌గా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అంటే అగ్రెసివ్ పొజిషన్స్ మాత్రం తీసుకోవద్దనమాట అండి. సో, ఖచ్చితంగా మీరు కొంచెం ఆహ్, మోడరేట్‌గానే పొజిషన్స్ తీసుకోండి. అగ్రెసివ్‌గా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దనమాట ఫ్రెండ్స్. రైట్. సో, నో డౌట్ ఎంత మంచి కంపెనీ అయినా ఏమైనా కూడా సో, కొంచెం కాషన్‌గా ఉంటే మంచిదనమాట అండి. రైట్. సో, అయితే ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న కంపెనీ సో, ఇదనమాట అండి.
టీసీపీఎల్ ప్యాకేజింగ్ లిమిటెడ్. సో ఫండమెంటల్గా నేను చూడడం జరిగింది. సో ఫండమెంటల్గా నెంబర్స్ అవన్నీ కూడా రీజనబుల్గా బాగున్నాయి అనమాట అండి. సో నాట్ ఓన్లీ దట్, సో టెక్నికల్గా మనకు కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ సో బ్రేక్అవుట్ వచ్చింది, విచ్ ఈస్ మేకింగ్ న్యూ లైఫ్ టైమ్ హై, రైట్. సో మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్లో ఉంది కదా, సో మార్కెట్ ఇంత పడిపోతుంది. సో మార్కెట్ ఇంత పడుతున్న టైంలో స్టాక్ చూడొచ్చు, ప్రీవియస్గా ఒక రౌండింగ్ బాటమ్ ఫామ్ అయింది. సో 300 నుంచి 700 అంటే సో స్టాక్ 1100 దాకా సో ఆల్రెడీ ఆల్మోస్ట్ రేంజ్ ఈ రేంజ్ ప్రకారం వచ్చేయచ్చు అనమాట అండి ఖచ్చితంగా. ఇట్ ఈస్ లైక్లీ, మోస్ట్ లైక్లీ అనమాట, రైట్. అంటే ఇక్కడ నుంచి ఒక 60 రూపాయలు ఈజీగా పెరిగే ఛాన్స్ ఉంది, ఫస్ట్ టార్గెట్ అనమాట. అండ్ దట్ ఈస్ లాంగ్ టర్మ్ అనమాట అండి. సో మంచి స్ట్రెంత్ కనిపించింది కదా. సో అండ్ అంత అప్ ట్రెండ్లో కూడా అంత కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ ఈ ప్యాటర్న్ మీరు చూసారు కదా, ఒక మంచి ప్యాటర్న్ కాబట్టి సో ఈ రేంజ్ మీరు తీసుకున్నా కూడా, రైట్. సో లైక్ లెటెస్ట్ 700 నుంచి 900 అంటే సో ఇది కూడా ఆల్మోస్ట్ 1150 దాకా టార్గెట్ కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి ఖచ్చితంగా. అయితే స్టాప్ లాస్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 920 కిందకు వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం అనేది బెస్ట్ అనమాట అండి. సో 920 కింద రానంత వరకు సో మళ్ళీ ఒకవేళ ఏదైనా రీట్రేస్ అయినా ఇట్ కెన్ బౌన్స్ బ్యాక్ అనమాట అండి. సో మళ్ళీ కొంచెం సపోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చు, ఓకే. సో ఒకవేళ ఏదైనా ఒక్కొక్కసారి మార్కెట్ ఇంత డౌన్లో కూడా మంచి స్ట్రెంత్ ఉంది కాబట్టి ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట అండి, రైట్. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ల్యాండ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, బాయ్.